ఈ రోజు వాషింగ్ మిషన్ క్లీనింగ్ డే పెట్టుకున్నాము. చూడండి ఎంత అంటే అంత మురికొచ్చిందో. ఈ వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి అంటే ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీకు తెలుసు అన్నట్టయితే స్కిప్ చేసేయండి. వాషింగ్ మిషన్ టబ్ పైన ఒక బటన్ లాంటిది ఉంటుంది. అది తీసేస్తే దాని లోపల ఒక స్క్రూ కనిపిస్తుంది. ముందు ఈ మురిగ్గా కనిపించేదంతా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక స్క్రూ కనిపిస్తుంది. ఆ స్క్రూని ఓపెన్ చేసుకుంటే టబ్ పైన ఉన్న ఆ సర్కిల్ షేప్ లో ఉన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత దాంట్లో పట్టిన మురికి అంతా మనకు తెలుస్తుంది. ఇంత మురికి మనం ఎవ్రీ 15 days to 1 month ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటే మన బట్టలు కూడా మంచిగా క్లీన్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ మురికి అలాగే పట్టేసి ఉంటే మన బట్టలు కూడా మురికి పోతున్నట్టు అనిపించదు. ఈ మురికే మళ్ళీ మన బట్టలకు అంటుకుంటుంది. సో ఇందుకే ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకుంటే మన బట్టలు కూడా క్లీన్ గా ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా క్లీన్ గా ఉంటుంది. బట్టలు క్లీన్ చేసే వాషింగ్ మిషన్ ఇంత మురికి పట్టు ఉంటే ఇంకేం వాష్ అవుతాయి బట్టలు. సో అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత న్యూ వాటర్ మంచి వాటర్తో క్లీన్ చేసినా వాషింగ్ మిషన్ మురికిగా ఉంటే ఏం చేయలేము. చూసారా ఎంత నీట్గా క్లీన్ చేస్తామో. ఇంకా కొంచెం పైన గీర పట్టు ఉంటుంది కదా, దాన్ని ఏమన్నా డిష్ వాషర్ మంచిగా బ్రష్ చేస్తే పోతుంది. ఇంకా మొత్తం ఫిక్స్ చేసేసుకోవడమే. మళ్ళీ రొటేట్ చేసేది సర్క్యులర్ షేప్లో ఉన్నది పెట్టేసి స్క్రూ ఫిక్స్ చేసి అండ్ ఇక్కడ నెట్ కూడా ఇస్తారు. ఆ నెట్ కూడా ఫిక్స్ చేసాం. ఇది టాప్ లోడ్ సెమీ ఆటోమేటిక్. మనము సేమ్ ప్రాసెస్ ఫుల్లీ ఆటోమేటిక్ దాన్ని కూడా చేయొచ్చు. ఫ్రంట్ లోడ్కి వేరే ప్రాసెస్ ఉంటుంది. సో అది కూడా చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు టప్ క్లీన్ చేసుకుంటే మన క్లోత్స్ నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వాషింగ్ మిషన్ కూడా మంచిగా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్ అంతా క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. ఆయనే క్లీన్ చేస్తూ ఉంటారు. మనం జస్ట్ కొంచెం నేర్చుకుంటే మనకు కూడా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం కూడా చేయొచ్చు. ఇది చేసేటప్పుడు మనం ప్లగ్ తీసేసి చేయాలి. కరెంట్ పాస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్. ప్రికాషన్స్ తీసుకొని చేయండి. కరెంట్ పాస్ అవ్వకుండా చూసుకొని చేయండి. క్లీనింగ్ ప్రాసెస్ కదా, అందుకు ఇంకా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.